వాటన్నిటికి ఘాటులు అయితే పెట్టుకున్నాను అనమాట అండి. ముందుగా చిన్న స్ఫటిక ముక్క ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే మొరబ్బా చేసేటప్పుడు ఈ రావి ఉసిరికాయలని ముందు కొంచెం మనం ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలన్నమాట. సో దానికోసం నేను చిన్న స్ఫటిక తీసుకుని ఆ స్ఫటిక అయితే బాగా పౌడర్ అయ్యేలాగా నలుపుకున్నాను. ఆ నలుపుకున్నది ఏంటంటే వాటర్లో కలిపేసి ఈ రావి ఉసిరికాయలన్నీ కూడా మనకి ఆ హోల్ నైట్ అంతా కూడా ఆ వాటర్లో నానబెట్టేసుకోవాలండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఉసిరికాయ అంతట్లోకి కూడా మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ వాడతామో అవన్నీ పట్టడానికి ఎక్కువ సోర్సెస్ ఉంటుందన్నమాట అండి. సో అందుకని చెప్పి ఇలా ఒక హోల్ నైట్ అంతా మనం